सूनो वायुपुत्रो महाबल रामेष्ठफल्गुनसक पिंगाक्षो अमितविक्रम उदतिक्रमणश्चैव सीताशोकविनाशक लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पा द्वादशैतानि नामानि कवीन्द्रस्य महात्मनः स्वापकाले परे नित्यं यात्राकाले विशेषतः सर्वत्र मृत्युभयन्नास्ति सर्वत्र विजयी भवेत्। श्रीकान्ताय कल्याणनिधेयदिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम। हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। भारत माता की भारत माता की भारत माता की। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద జై శ్రీరామ్। అదే గంగలేదు ప్రియ హిందూ బంధువులారా, హిందూ ఉపాధ్యాయ సమితి సభ్యులారా, మా బాల్యం నుంచి ఇప్పుడు కూడా నేను కారులో వచ్చేప్పుడు పిల్లలతో చెప్పడం జరిగింది, అదృష్టవంతులు ఎవరు అంటే మాకు నేను అంటే ఒక 25 ఏళ్ల క్రితం ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకం పేరు ఫార్చునేట్ సోల్స్. ఒక యూరోపియన్ రాశారు, ప్రభుపాదుల వారి శిష్యులు. ఆ పుస్తకం పైన నారద మహర్షి వీణ పట్టుకుని ఉంటారు, ఒక పిక్చర్. అక్కడ కొన్ని వేల మంది. ఎవరు వాళ్ళు? హరి శ్వాస అంటారు. చాలామందికి తెలియదు, మీరు వినుండరు అని నేను ఖచ్చితంగా భావిస్తాను. హరి శ్వాస ఎవరు అంటే దక్ష ప్రజాపతి కొడుకులు, ఓ 10,000 మంది. వాళ్ళందరూ తపస్సు చేస్తున్నారు. నారదుడు వచ్చాడు, ఏం చేస్తున్నారు అన్నాడు. మా నాన్నగారు ప్రజాపతి కదా, ప్రజాపతి ఏం చేయాలి? పిల్లల్ని పుట్టించాలి, ప్రజాపతి. సో ప్రజలను పుట్టించేవాడు. సో మా నాన్నగారు తపస్సు చేయమన్నారు. తపస్సు చేసిన తర్వాత వచ్చి పెళ్లి చేసుకోమన్నారు. అలా సంతానాన్ని ఉత్పత్తి చేయమన్నారు. అంటే నారదుడు ఏమన్నా అంటే, ఏమైనా బుర్ర ఉందా? తపస్సు చేసి మళ్ళీ తమస్సులోకి వెళ్తారా? తపస్సు అంటే ఉన్నతమైన స్థితిని పొందడానికి ఉండవలసిన స్థితి. తమస్సు అంటే చీకటి, సంసారంలోకి ఎందుకు వెళ్తావు అని ఒక అలిగిరి స్టోరీ, అంటే ఒక కల్పనాత్మకమైనటువంటి ఒకటి చెప్పారు ఆయన. ఏం చెప్పారంటే, అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆవిడ ఎప్పుడు బట్టలు మారుస్తూ ఉంటుంది. అక్కడ ఒక నది ఉంది, అది 2 వైపులా ప్రవహిస్తుంది. ఇలాంటివి చాలా ఉదాహరణలు చెప్పి, అక్కడ ఒక బిలం ఉంది, ఆ బిలంలో ప్రవేశిస్తే ఇంకెవరో వెనక్కి రాక్కర్లేదు, ఇలా చెప్పారు. ఇవంతా మేము 25 ఏళ్ల క్రితం 25 ఏళ్ళు ఉన్నప్పుడు విన్న మాటలు. ఆ స్త్రీ ఎవరు? ఆ వస్త్రాలు ఎప్పుడు మారుస్తూ ఉండే స్త్రీ అంటే మనస్సు. 2 వైపులా ప్రవహించే నది ఏమిటి? ద్వంద్వంతో కూడిన ఈ ప్రపంచం. ఆ బిలం ఏమిటి? వైకుంఠం. ఈయన చెప్పిన మాటలు వాళ్ళు మోల్డ్ అయ్యారు. ఆయన ఫోల్డ్ చేసి తీసుకెళ్ళిపోయాడు. ఈయన ఎదురు చూస్తున్నాడు. ఓ వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, వెళ్ళిన 10,000 మంది ఏమయ్యారు. మరి ఎట్లా? ప్రజాపతి బ్రహ్మ నుంచి వచ్చినవాడు కదా, ఆయన దివిష్తో చూశాడు, వీళ్ళందరినీ మాయం చేశాడు మా తమ్ముడు. మరి నారదుడు తమ్ముడేగా అవుతాడు అని మళ్ళీ 1000 మందిని పంపించారు. శమల శ్వాస అంటారు వాళ్ళు వెళ్ళి మళ్ళీ తపస్సు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు పిల్లలు అని మళ్ళీ వచ్చాడు అని వాళ్ళతో మాట్లాడుతూ, మీకు ఎంతమంది అన్నయ్యలు తెలుసా? విన్నామండి అన్నారు. వాళ్ళందరూ ఇలాగే వెళ్ళారు అని మళ్ళీ తీసుకెళ్ళారు. హరి శ్వాస్ శివల శ్వాస్ 11,000 మంది, వాళ్ళందరినీ వైకుంఠాన్ని పంపించారు. ఈ న్యూస్ తెలిసి దక్ష ప్రజాపతికి మరి బీపీ మామూలు రెడీగా ఉంటుందిగా ఆయనకి, ఆయన చెప్పించాడు ఎవరిని? నారదుని. ఏమని? నీకు
కొంపగుడు లేకుండా పోవుగాక, అంటే నీకు ఒక స్థిర నివాసం లేకుండా పోవుగాక అని చెప్పించాడు. నారదుడు దాన్ని స్వీకరించాడు. ఇట్స్ నాట్ కర్స్, ఇట్స్ ఎ డిస్గైజ్డ్ కర్స్, బట్ ఇట్స్ బూన్. ఇది వరరూపంలో ఉన్న శాపము అని స్వీకరించాడు. ఆయనకి ఎక్కడ ఒక స్థిరంగా ఒక ఆశ్రమం లేదు. నారదుడు మహర్షే, దేవర్షి, నాట్ మహర్షి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, దేవర్షి నారస్తదా, దేవర్షుల్లో నేను నారదుడిని అన్నాడు. అంత గొప్పవాడు. ఆ శాపాన్ని వరంగా తీసుకున్నాడు. ఇక్కడ ఫార్చునేట్ సోల్స్ అదొక పాయింట్, నారదుడు ఒక పాయింట్. తర్వాత దక్ష ప్రజాపతి ఆడపిల్లలకు అన్నాడు, మగ పిల్లలు అయితే తలనొప్పి ఇలా ప్రచారం చేసి తీసుకుపోతాను. మనం దీన్ని అనాలిసిస్ చేయండి. మన జీవితం వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ బాగుండాలంటే అనాలిసిస్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. చాలా చోట్ల దెబ్బతినడానికి కారణం అనాలిసిస్ అసలు చేయకపోవడం. ఇదేం చెప్తే అది చేయడం, అస్సలు బుద్ధి జ్ఞానం లేకుండా ఇదేం చెప్తే అది చేయడం. ఇదేం చెప్పుద్ది, నిన్ను కిందకి పో అని చెబుతూ ఉంటుంది బ్రెయిన్. అందుకని ఎప్పుడైనా ఎవరినన్నా తిడితే మనం ఏం తిడతాం, మనసు లేదా అని తిట్టాం, బుద్ధి జ్ఞానంలే ఎన్నిసార్లు చెప్పాలి అంటుంటాం. అంటే నేను ఒక కొంచెం కటువైన ఉదాహరణ ఇస్తుంటా, మధ్యాహ్నం కూడా ఇచ్చాను. వీళ్ళు ఏదో అల్లరి చేస్తే నీకు లఘుశంక రాగానే వెంటనే నువ్వు పోసేయవు కదా, మనసుతో చెప్తావు, ఉండు బాత్రూమ్ అక్కడ ఉంది అని చెప్తావు. లఘుశంక మీన్స్ తెలుసు కదండి, చిన్న శంక. మనసుతో చెప్తావు బాత్రూమ్ దాకా నువ్వు ఆగు అని. ఆగి అక్కడికి వెళ్ళాక మనసుతో రిలీజ్ అని చెప్తావు. అప్పటిదాకా ఆపింది ఎవరు, మనస్సేగా. ఉమ్ము వచ్చిందండి కారులో, అద్దం వేసి ఉంది, ఏం చెప్తావు, అది తీసి చుట్టూ చూసి ఎవడి మీద పోయకుండా, అవునా, ఒక ఉమ్ము వేయడానికి ఒక మైండ్ వాడేవే, బుద్ధి వాడేవే, ఒక మూత్రం వేయడానికి బుద్ధి వాడేవే, మరి మాట్లాడేటప్పుడు బుద్ధి ఎందుకు వాడలే, టక్కననే ఎలా అనేస్తున్నావు. దీన్ని కూడా ఒకసారి ఆలోచించి రైట్, బాత్రూమ్ వచ్చిన తర్వాత మనసుతో చెప్పి ఎలా రిలీజ్ చేసావో అలా ఈ వర్డ్స్ కూడా రిలీజ్ చేసే ముందు నీతో నువ్వు ఒకసారి చెక్ చేసుకో. ఈ పరిశీలన ఇందాక ఎనాలిసిస్ అన్ననే, ఆ విషయంలో తోపు ఎవరంటే సీతాదేవి. జయశ్రీ కూర్చో. సీతాదేవి వీరు లెక్చరర్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. చాలా సంతోషం. చిన్నవాడు బాగా దెబ్బలు తిన్నాను. తెలుగు మీడియం కదా మరి. ఇక్కడ మాస్టర్లతో దెబ్బలు తిన్న పుణ్యాత్ములు అదృష్టవంతులు చేయొద్దండి, ఖచ్చితంగా గర్వంగా చెప్తాను. చిన్నోడే అదృష్టవంతుడు. అమ్మతో నాన్నతో టీచర్లతో దెబ్బలు తిన్నోడు లక్కీ. చాలా బాధగా ఉంటుంది అలా దెబ్బలు తిని గర్వంగా చెప్పుకునే స్థితి నుంచి ఒక హెడ్ మాస్టారు గుంజీలు తీసి సాష్టాంగం చేసి, శ్రీకాకుళం జిల్లాగా చాలా చాలా హట్టింగ్ విషయం అది. అంటే అంత దిగజార్చారు. టాపిక్ పక్కెళ్తుంది, మళ్ళీ వచ్చేస్తాను. ఇవాళ ఓ వీడియో చూసి పిల్లలు చూపించి బాధపడ్డాను. వద్దులే సార్, చెప్పొద్దు, చాలా వద్దు, చాలా పెయిన్ఫుల్, వద్దు అసలు, చాలా పెయిన్ఫుల్ అసలు. అంటే అమ్మ ఎంత ఎడిక్ట్ అయిపోయిందంటే ఆ టీచర్ని ఒసే అనేసేసి చెప్పు తీసుకుని వెళ్ళిపోయింది. వద్దులేమో నేను వెళ్ళలేను. అమ్మో, మాకు భయపడ్డమే తెలుసండి మాస్టర్లకి, అమ్మకి నాన్నకి పెద్దలకి టీచర్లకి భయపడ్డమే తెలుసు. మేము గర్వంగా చెప్తామండి, మమ్మల్ని మేమే పేక బెత్తం మేమే తెచ్చిస్తే మమ్మల్ని కొట్టేది సార్. మేమే తెచ్చిచ్చేవాళ్ళం, మమ్మల్ని కొట్టడానికి మేమే తెచ్చిచ్చేవాళ్ళం. ఏదో అంకుశాన్ని ఏనుగే వాడికి ఇచ్చినట్టుగా. మాకు ట్యూషన్ మాస్టర్ ఉండేవారు, ఆయన అయితే యూ బిలీవ్ మీ, ఇంత వెడల్పు బెల్ట్ ఉండేది సార్. ఆ బెల్ట్కి బటన్స్ ఉండేది సార్. కొడితే బటన్సే ఒంటి మీద, రిటర్న్స్ బటన్స్.
సో ఎంత దిగజారిపోయింది అంటే కారణం నేను ఖచ్చితంగా చెప్తాను. 7-8 ఏళ్ల క్రితం చెప్పాను నేను, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. పిల్లలంతా చెడ్డోళ్ళు కాదండి, పిల్లలంతా చెడ్డోళ్ళు కాదు. నాకు ఫోన్లు చేసి గురువుగారు అని దేశం గురించి మాట్లాడే వాళ్ళలో 9వ తరగతి పిల్లోడు ఉన్నాడో, ఓ ఇంటర్మీడియట్ పిల్లోడు ఉన్నాడు, ఓ 17 ఏళ్ల పిల్లోడు ఉన్నాడు. దేశం గురించి మాట్లాడతాడు వాడు, ఇంటర్మీడియట్ పిల్లోడు, 9వ తరగతి పిల్లోడు. ప్రేరణ. ఇవాళ ఎవరో ఫోన్ చేశారు చెన్నై నుంచి, గురుగారిని మీ వలన నేను కృష్ణభక్తున్నాయని గురువుగారు, నా జీవితానికి అంతకంటే ఏం కావాలన్నాయన అన్న. మా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఈ గొర్రెలు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి ఎంత చెప్పినా వెంటలే గురుగారు అంటే అతను కొంత వివరించా. నువ్వు చేయగలిగింది చేయనైనా, ఎప్పుడు కూడా ప్రయత్నం మానకూడదు. సరే, మనం వెనక్కి వద్దాం. సీతాదేవిని అనాలిసిస్లో ఎందుకు గొప్పది అన్నాను అంటే, సీతాదేవి పరిస్థితి ఏమిటండి, ఎవ్వరు లేరు, ఆవిడ హెల్ప్లెస్. ఆ చెట్టు కిందకు ఉన్నప్పుడు అశోకవనంలో మేము మొన్న వెళ్ళొచ్చాం శ్రీలంక. అక్కడ ఉన్నప్పుడు మహేష్ గారు మిగిలిన లైట్లు వెలుగుతాయా? అంతేనా? వెలిగితే వేయింది. థ్యాంక్ యూ సార్, పర్లేదు సార్, ఇట్స్ ఓకే. సీతాదేవి దగ్గరికి రావణాసురుడు వచ్చి, థ్యాంక్ యూ సార్, నేను విశాలం లేని హృదయం కానీ, విశాలం కానీ ఆలు కానీ, వెలుగు లేని హృదయాలు కానీ, వెలుగు లేని రూము కానీ భరించలేదు. ఇప్పుడు చాలా హ్యాపీగా లోపల విశాలత్వం ఉండాలి, వెలుగు ఉండాలి, అది రూమ్ అయినా, దిల్లు అయినా, హాల్ అయినా. అయితే సీతాదేవిని అతను చాలా భయపెడుతూ, నీకు నెల టైం ఇస్తున్నాను, ఎంత టైం ఇస్తున్నాను, నువ్వు మారకపోతే నిన్ను ఒళ్ళుకు తినేస్తాను, ఇన్ని మాటలు మాట్లాడుతూ, నేను చాలా గొప్పోని, నేను ఇన్ని లోకాలు జయించాను, అన్నీ జయించాను అని మాట్లాడితే మామూలుగా అయితే భయపడిపోవాలి. కానీ సీతాదేవి చరిత్ర తెలిసిన ఆవిడ, ఒక మహాజ్ఞాని కూతురు, మ్యాటర్ ఉన్నవాడికి డాక్టర్ ఆవిడ. మరి వాళ్ళ నాన్న చాలా గొప్పడు కదా, జనకాదయ అన్నాడు కృష్ణ భగవానుడు. ఆవిడ అంది, అవునవును నువ్వు చాలా గొప్పడు, మరి సెటరిక్గా చాలా గొప్పడు, మరి నెల రోజులు నిన్ను జైల్లో పెట్టాడు కదా. అది అవమానం కదండి. ఇన్ని లోకాలు జయించాను అన్నవాడి జైలు జీవితం గురించి మాట్లాడితే అవమానం కదా. కంగు తిన్నాడు రావణాసుడు. ఎప్పుడు జైల్లో ఉన్నాడు రావణాసుడు? 1 నెల ఉన్నాడు. ఎక్కడ? కార్తవీర్యార్జునుడి యొక్క జైల్లో. ఎందుకున్నాడు? ఓ రోజు రావణాసుడు స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తుంటే నీళ్ళు అయిపోయింది. మోటార్ వేసిరా అని చెప్పడానికి బాత్రూమ్ కాదు అది, అది గది స్నానం కాదు, నది స్నానం. గది స్నానం అయితే మోటార్తో వాటర్ వస్తుంది, కానీ ఇదేమో నది స్నానం. నీళ్ళు అయిపోవడం ఏంటి అట్టగా? రే రమేష్ వెళ్ళి చూసిరా అన్నట్టుగా భటుని పంపించాడు. పంపిస్తే సార్ ఒక ఆయన అక్కడ వాళ్ళ భార్యలతో స్నానం చేస్తూ 1000 చేతులు ఇలా అడ్డం పెట్టాడండి. ఆనకట్ట, ఇక్కడ వాటర్ కట్టు, అక్కడ ఆనకట్టు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నేను స్నానం చేస్తుంటే నువ్వు నీళ్ళ పెడతావు నువ్వు అని రైమన్నాడు. అతను ఎక్కువ రియాక్ట్ అవ్వలే. కార్తవీర్యార్జునుడు, రే ఈ 10 తలకాయల పురుగుని తీసుకెళ్ళి అందులో పడిన సెల్లో అన్నాడు. ఇలాగే ఆ 10 తలకాయల పురుగుని తీసేసి సెల్లో పడేశాడు. మనందరం రావణాసురుడు చాలా బ్రహ్మవేత్త, చాలా జ్ఞానం ఉన్నవాడు, వేదం తెలిసినవాడు. ఈ వేదాన్ని ఘన జట అని 2 పద్ధతులు ఉన్నాయి. అంతకుముందు ఒక పద్ధతే ఉండేది, ఘన అని. ఆ తర్వాత జట అనే పద్ధతి ఒకటి సృష్టించాడు ఆయన. సరే జైల్లో ఉన్నాడు, అది అయింది. సీతాదేవి ఏమందంటే, చూడండి అనాలిసిస్ ఎంత బాగుందంటే, అవును నువ్వు చాలా గొప్పడు, నిన్ను ఒక ఆయన జైల్లో పెట్టాడు, ఆయన 998 చేతులు నరికేశాడు ఒక ఆయన, పరశురాముడు.
నిన్ను జైల్లో పెట్టిన వాడి చేతులు నరికిన వాడు పరశురాముడు. ఆ పరశురాముడిని నిలువరించిన వాడు నా కోదండరాముడు. వస్తాడు, నేసేస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. ఎంత గర్స్ ఉందండి. ఒక ఆడది బంధించబడి బెదిరించబడి శోకంతో అశోకవనంలో ఉండి అనాలిసిస్ చూడండి. నా భర్త ఎంత గొప్పడంటే నిన్ను బంధించి నిన్ను ఇబ్బందులు పెట్టిన వాడిని ఒక ఆయన చేతులు నరికాడు. ఆ చేతులు నరికి నిలువరించిన వాడిని నిలువరించిన వాడు నా నాదుడు కోదండరాముడు అని భర్త మీద విశ్వాసం చూపడం ఒకటి. అనాలిసిస్ మనం ఆ అనాలిసిస్ చెయ్యకపోతే మనం చాలా దెబ్బలు తిన్నాం, మళ్ళీ తింటూనే ఉంటాం, కోలుకునే పరిస్థితి ఉండదు. ఈ మతం మారిన గొర్రెలు ఏమీ జరగలేదు అన్నట్టుగా మాయ చేస్తూ, ఇందాక వాడు ఎవడో కామెంట్ పెట్టాడు, ఆ వీడియో పెట్టాడు. సాయి ఉన్నాడుగా, జర్నలిస్ట్ సాయి, బెంగాల్లో జరిగే దారుణాలను బట్టి చూస్తే ఇంకొక 50 ఏళ్లలో భారత్ ఇస్లామిక్ కంట్రీ అయిపోవచ్చు అని అంటే, రే మతోన్మాది సాయి అది ఇదని వాడు ఏదో మాట్లాడేశాడు. మీ హిందువులు వక్ఫ్ బోర్డులో ఉండొచ్చా, దేవాలయాల్లో మాత్రం మీరే ఉండాలా, ఇలా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు వాగాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు అని చెప్పుకునే చోటే బుద్ధి విచక్షణ పని చేయలేకపోతే ఒక కామన్ గొర్రెకి బుద్ధి ఏ ఉండదుగా. ఆ బుర్రలేందే గొర్రె కదా, బుర్ర లేకపోతే గొర్రె అవుతుంది. సో నేను కింద ఆడికి కామెంట్ పెట్టాను, ఇందాక చెప్పారు కదా మహేష్ చాల్ గారు, అరే నువ్వు కూడా మేకే పుట్టావురా బాబు అని. ఇప్పుడు నేను కారు దిగే ముందు కాలు వచ్చింది కదా, పేర్లు పడవు దాన్ని, ఎవరండి మీరు? నా పేరు సురేష్ అండి. మీరు ఎందుకండి అసలు వై యు ఆర్ హేటింగ్ క్రిస్టియన్స్ అన్నాడు. అసలు క్రిస్టియన్స్ ఎవరున్నారు ఇక్కడ? ఇక్కడ క్రిస్టియన్స్ ఎవరున్నారు? అందరూ హిందువులే కదా. అయితే గితే 50-50 వాళ్ళు ఉంటారు. నీ పేరేంటి? సురేష్. యు ఆర్ నాట్ క్రిస్టియన్. సాంబశివ ఈజ్ నాట్ క్రిస్టియన్. సతీష్ ఈజ్ నాట్ క్రిస్టియన్. మహాలక్ష్మి షీ ఈజ్ నాట్ క్రిస్టియన్. దే ఆర్ ఆల్ ఫేక్ పీపుల్. 2 ముక్కల్లో చెప్పాలంటే, భీతి చెందిన హిందువు ఇస్లాంలోకి వెళ్ళాడు, నీతి లేని హిందువు క్రైస్తవంలోకి వెళ్ళాడు. వెరీ సింపుల్. ఈ దేశంలో 3 హిందువులే. కాబట్టి నీతి లేని హిందువు, భీతి కలిగిన హిందువు, నికాసైన హిందువు మాత్రం ఇక్కడ ఉన్నాడు. నెక్కచ్చి అని హిందువు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు పూర్వ పరిచయం తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం పేరు నాన్న? గణేష్. మీ నాన్నగారి పేరేంటి? కూర్చో, ఏం పర్లేదు. ఏమండి మీరు చెప్పండి, నేను అడగడానికి అతను చెప్పడానికి ఎంతసేపు పట్టింది సార్? సెకండ్సే కదా. ఇలా నేను కొంతమందిని అడిగి నెల సంవత్సరం కూడా అయింది సార్, ఇంకా చెప్పలేదు. ఏమడిగాను సార్? నేను డబ్బులు అడిగానా? బంగారం అడిగానా? పొలం అడిగానా? ఫ్లాట్ అడిగానా? కారు అడిగానా? ఏమడిగాను నేను? ఆ సారు పేరు చెప్పండి. ఏమడిగాను? ఆ సారు పేరు చెప్పండి అని అడిగాను. ఆ సారు పేరు చెప్పట్లేదు సార్. అమ్మా అది కాదు, పాపం ఎంతమందో తెలియదు. ఇదే ఆన్సర్. అంత పిరికి మురికిగా వాళ్ళని తయారు చేస్తున్నారు. మీరు వినలేదు, మీరు వింటా అంటే మొత్తం సెల్ ఆన్ చేస్తా. ఒక బైబిల్ ఎక్కిన స్త్రీ ఎలాంటి మాటలంటే మీరు వినలేదు. ఇఫ్ యు ఆర్ డేర్ ఐ కెన్ వాట్సాప్లో లకార ప్రయోగాలతో అంత వికారంగా. అయినా నేను అమ్మ అని అంటూ, తప్పు లేదమ్మా, నువ్వు కూడా మా చెల్లువో అక్కవో అమ్మవో, నీకు అది ఎక్కబట్టి అలా దిగజారావు, నువ్వు మనిషి అయిన వెంటనే ఫోన్ చేయి అని చెప్పి వాట్సాప్ బ్లాక్ చేశాను. నేను ఎవరైనా కిటికీలోంచి వచ్చి మాట్లాడితే కిటికీ తలుపులు మూసి మెయిన్ డోర్ తీస్తా. వాడు రాడు అనుకోండి, అది వేరే కథ. నేను వాట్సాప్ మూసే ముందు చెప్తాను, మీకు భయం లేకపోతే మీ అమ్మా నాన్న పేరు, మీ పేరు, మీరు నమ్ముకున్న ముష్టి పుస్తకంలో ఉంటే వెంటనే ఫోన్ చేయండి. ఎందుకు ఉండదు ముష్టి పుస్తకంలో? వాడి ముష్టి పుస్తకంలో, ఎందుకంటే దానికి మనకి సంబంధం లేదు కాబట్టి.
ఇప్పుడు కూడా 2 గొర్రెలు, ఒకటి అంజప్ప. ఒరే నువ్వు కూడా మాకే పుట్టావురా అని చెప్పాను. సో విషయం ఏంటంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నామే ఫార్చునేట్ సోల్స్. హూ ఈజ్ ఫార్చునేట్ సోల్స్? హూ ఇస్ ద వన్ యూటిలైజ్ దిస్ వన్. ఇది లబ్ధ్వా సుదుర్లభ అంటారు వృషభదేవుడు భాగవతంలో. పుత్రులారా తపోదివ్యం, ఇది చాలా అరుదైంది, రేర్ టు అచీవ్. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు కదండి. ఏ రోజుకి ఆ రోజు లేచి అని పొంగిపోతూ ఉండాలి. ఏ పూటకా పూట ఏ రోజు కారు ఉన్నందుకు పొంగిపోతూ ఉండాలి. అది తిరుపతిలో ఉన్నందుకు ఇంకా పొంగిపోతూ ఉండాలి. ఆ కొండ చూసి కొండల రాయిని మొక్కుతూ ఆనందపడిపోతూ ఉండాలి. వీఆర్ ద ఫార్చునేట్ సోల్స్. అది చెప్పడానికి ఇది చెప్పా, ఇంత చెప్పా. మాకు డివోటీ ఆయన బెల్జియం, తిరుపతిలో ఇస్కాన్లో కలిసి ఉండేవాళ్ళం, అమిత్ కృష్ణ ప్రభు అని. ఆయన మేము కలిసి ప్రచారం ఈ భగవద్గీత ఇదంతా చేస్తూ ఉండేవాళ్ళం. ఆయన మాతో సరదాగా చెప్పేవారు, ఏమని, వీఆర్ ఫిన్స్ ఇన్ ద ప్యాలెస్ అనేవాడు. ఇగోటిదా వీఆర్ ఫిన్స్ ఇన్ ద ప్యాలెస్ అనేవాడు ఆయన. అలాగే ఇస్కాన్ గురించి ప్రభుపాదుల వారి గురించి ఒక మాట అన్నారు, హీ బిల్డ్ ద హౌస్ విచ్ ద హోల్ వరల్డ్ కెన్ లివ్. ఆయన ఇల్లు కట్టాడు, ఆ ఇంట్లో ప్రపంచం అంతా ఉండొచ్చు. మీరు చూడండి ఇస్కాన్లో ఓ సౌత్ ఇండియన్ ఉంటాడు, ఓ సౌత్ ఆఫ్రికన్ ఉంటాడు. నేను స్వయంగా మన తిరుమల పెద్ద లడ్డు పట్టుకెళ్ళి 98లో నేను జాయిన్ అయిన 97, 98లో బెంగాల్ మాయాపూర్లో ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్లో ఒక మహారాజు భక్తి తీర్థ స్వామి, బట్ ఎవరో ఆయన అలా పిలిచేవారు కాదు, బ్లాక్ స్వామి అని పిలిచేవారు ఆయన. ఎందుకంటే సౌత్ ఆఫ్రికన్ నల్లబంగారం. నేను కలిసాను ఆయన, పట్టుకెళ్ళి మేము చాలా చిన్నవాళ్ళం, ఆ లడ్డు పట్టుకెళ్ళి ఇచ్చాను. ఓ అని తిరుమల అని ఆయన లెక్చర్ కూడా విన్నాం. చాలా గ్రేట్ పర్సను ఆయన. కృష్ణుని అలా స్మరిస్తూనే శరీరం వదిలేదు. 2017లో ఎప్పుడో మన ఇస్కాన్లో ఇంకొక సౌత్ ఆఫ్రికన్ ఆయన భాగవతం అద్భుతంగా చెప్పారు. మనకు కనీసం భాగవతంలో ఎన్ని స్కందాలున్నాయో తెలియదు. మనం ఎలాంటి వాళ్ళము అంటే కమలం కింద కప్పల్లా. మీరు ఎవరన్నా గురువాయూరు వెళ్ళారా? వెళ్ళకపోతే వెళ్ళండి. గురువాయూరులో ఒక భట్టర్ వారు ఓ పుస్తకం రాశారు, దాన్ని మలయాళ భాగవతం అంటారు. దాని పేరు నారాయణీయం, విని ఉండొచ్చు. నారాయణీయం భాగవతం 18,000 శ్లోకాలు, ఇది 1000. ఆయన అందులో ఒక ఉదాహరణ చెప్పారు, ఎవరు భాగ్యవంతులు, ఎవరు దురదృష్టవంతులు, కాలం ఎలా పనిచేస్తుంది. మీరు బాగా వినాలి. రెడ్డి నడుస్తుందా? ఆయన ఏం చెప్పారంటే, ఒక కమలంలో 9 వచ్చింది, మత్తుకి గమ్మత్తుగా అందులో ఉండిపోయి నిద్రపోయింది. సూర్యుడు వెళ్ళగానే ఆ రేకులు మూసుకుని అందులో ఉండిపోయింది. చీకటి పడిన తర్వాత ఏనుగులు వచ్చినాయి. ఏనుగులు కుదురుగా ఏం స్నానం చేయవుగా, దబా దబా అని తొండాలతో బాత్తు స్నానం చేసి అందులో ఉన్నటువంటిది 9 చచ్చిపోయింది. ఇది ఒక ఉదాహరణ చెప్పి ఇంకో ఉదాహరణ చెప్పారు. ఒక పావును ఒకటి పట్టుకుని బొట్టలో పెట్టాడు. చూడండి, 2 ఉదాహరణలు చెప్పారు. కాలం ఎలా పనిచేస్తుంది, కర్మ ఎలా యాక్ట్ చేస్తుంది. పావుని బొట్టలో పెడితే ఆ పావుకి మంచి ఆకలిగా ఉంది, బయటికి వెళ్ళాలి. 2 ఇప్పుడు, ఒకటి స్వేచ్ఛ కావాలి, 2 ఆహారం కావాలి. ఒక ఎలక వెతుక్కుంటూ వచ్చి ఆ బుట్ట కన్నం పెట్టి లోపలికి వెళ్ళి, దీనికి దారి దొరికింది, స్విగ్గీ కూడా దొరికింది. జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇవ్వకుండా వచ్చింది.
స్వేచ్ఛగా తిరిగే తుమ్మెద తనంతట తాను ఆ మత్తుకి బంధింపబడింది, బలి అయిపోయింది. బలి అవ్వవలసిన, బంధింపబడిన పాము కాస్త బయటికి వెళ్ళిపోయింది, ఆహారాన్ని కూడా పొందింది. కర్మ ఎలా పనిచేస్తుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి నా రూమ్లో మీరు చూడొచ్చు, ఒక ఫ్లెక్సీ. నేను పుస్తకాలు చదివినప్పుడు ఒక వాక్యం నన్ను పట్టుకుంది, అది ఫ్లెక్సీ కొట్టించా. అందరు చెప్పండి. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం. ఏమిటి దీని అర్థం? ధీమతాం అంటే అర్థం ఏంటి? బుద్ధిమంతులు అని. బుద్ధిమంతులు ఎలా గడుపుతారంట? కావ్యాన్ని, శాస్త్రాన్ని, సంగీతాన్ని, సాహిత్యాన్ని చర్చిస్తూ రమిస్తారు అని. ఇలాంటిది వచ్చినప్పుడే శ్రీనాథుడిది ఒకటి మనం గుర్తు తెచ్చుకోవాలి. శ్రీనాథుడు ఎప్పుడో చాలా కరువు వచ్చినప్పుడు సటైరిక్గా చెప్పాడంట. ఎవరితో? శివుడితో. సిరిగలవానికి చెల్లును. చెప్పండి, వచ్చినా? ఎవరికైనా వస్తే చెప్పండి. ఎప్పుడో విన్నది అది. ఇరువురు భార్యలు, అంటే లక్ష్మీదేవి, శ్రీదేవి, భూదేవి, విష్ణుమూర్తికి ఉన్నారంటే వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు. నీకెందుకయ్యా? నువ్వు ఉండేది శ్మశానం, నువ్వు తిరిగేది ఎద్దు. నేను టాటాయా? టాటానో ఇన్నోనో కాదుగా, నువ్వు తిరిగేది ఎద్దు మీద. నీకెందుకు ఇద్దరు? పార్వతి చాలును గంగను విడుము పరమేశ్వర. అది సెటరిగ్గా అది చెప్తున్నా. మనం ఎంత అదృష్టవంతులు అయినా, ఆ నిధి ఎంత గొప్పదైనా, మనం తెరవకపోతే పెట్టే ఆ నిధి నీకు ఉపయోగపడదుగా. మా గురువుగారు మాట చెప్పేవారు, హనీ బాటిల్ కళ్ళతో చూస్తే ఏమైనా లాభమా? లేదు. పోనీ నాలికతో పైన నాకితే లేదు. మరి ఏం చేయాలి? ఆయన చెప్పేవారు, ఓపెన్ ఇట్ అండ్ జంప్ ఇట్, డ్రింక్ ఇట్, స్విమ్ ఇట్. అలా మనం అందరం అన్నమయ్య చెప్పినట్లుగా చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, సామీప్యమిందరికి సంకీర్తనం. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, సంతోషకరమైన సంకీర్తనం, సంతాపమడగించు సంకీర్తనం, జంతువుల రక్షించు సంకీర్తనం, జంతువుల రక్షించు సంకీర్తనం, సామాన్యమా విష్ణు సంకీర్తనం. రెడ్డి, సామాన్యమా విష్ణు సంకీర్తనం, చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, సామీప్యమిందరికి సంకీర్తనం. ఇజ్ ఇట్ ఎనఫ్ నో అంటున్నారు అన్నమయ్య. ఏంటది? చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, సామీప్యమిందరికి సంకీర్తనం. దీని యొక్క రిజల్ట్ చెప్పారు, సంతోషకరమైన సంకీర్తనం, సంతాపమడగించు సంకీర్తనం, జంతువుల రక్షించు సంకీర్తనం, జంతువుల రక్షించు సంకీర్తనం, సామాన్యమా విష్ణు సంకీర్తనం. కాబట్టి ఇప్పుడున్న కాలంలో
లోకాన్ని రక్షించేటువంటిది భగవన్నామ సంకీర్తనం. అందరూ ఒకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. గోవిందా గోవిందా. ఈ 50-40 ఏళ్లలో మన వాళ్ళకి